ఓకే మేడం. Okay, coming to the topic name is concept of the competence building training, CBT. What is the meaning of the competence building training? Competence ante yogyata or samardhata. Competent person అని అంటారు. Competence means సమర్థత. కాంపిటెన్స్ బిల్డింగ్ ట్రైనింగ్ మీన్స్ అంటే యోగ్యతని పెంపొందించుకునే శిక్షణ. ఏ రకంగా కాంపిటెన్స్ బిల్డింగ్ ట్రైనింగ్ అవ్వాలి, ఏ రకంగా మనకి పర్టికులర్ యోగ్యత సంబంధించిన బిల్డింగ్ ట్రైనింగ్ అవ్వాలి అన్నది పర్టికులర్ టాపిక్ చెప్తారు. దిస్ పర్టికులర్ టాపిక్ ఈజ్ ఆస్క్డ్ మోర్ దాన్ 4 times ఇన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ IS 101 ఆఫ్టర్ యాక్సిడెంట్ కాజేషన్ థియరీస్. ఇది జనరల్గా చాలా మంది అటెంప్ట్ చేయట్లేదు, వదిలేస్తున్నారు. ఎందుకంటే ద టెర్మినాలజీ సమ్ ఎక్స్టెంట్ సర్టెన్ డిఫికల్ట్. just I try to explain according to my knowledge for this chapter. Just I will discuss the each and every point in this particular topic. Okay, coming to the introduction ante parichayam. Coming to the first point, competence can be expressed as a combination of the knowledge, awareness, training and experience. Ante జనరల్గా యోగ్యతని ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారంటే, తెలియజేస్తారంటే, ఆ పర్టికులర్ యోగ్యతకు ఉండాల్సిన అంశాలు ఏంటి? నాలెడ్జ్, జ్ఞానం ఉండాలి, అవేర్నెస్, అవగాహన ఉండాలి, ట్రైనింగ్, శిక్షణ అండ్ ఎక్స్పీరియన్స్. దట్ పర్సన్ విల్ హ్యావ్ ఎ నాలెడ్జ్, దట్ పర్సన్ విల్ హ్యావ్ ఎ అవేర్నెస్ and that person is capable of the giving training to other person and that person has an experience. This nothing but the competent person. అంటే కాంపిటెంట్ పర్సన్ని ఈ 3 రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని చెప్పి అంటున్నాడు. కమింగ్ టు ది next important point. As the name implies, competency-based training is a type of training that focused on the specific competences and skills. అంటే పర్టికులర్గా CBT అన్నది ఇది ఒక రకమైన శిక్షణ. ఇది పర్టికులర్గా ఆ వ్యక్తి యొక్క నిర్దిష్టమైన మనకి నైపుణ్యాలు మరియు యోగ్యతల మీద ఆధారపడి ఉందని చెప్పి అంటున్నాడు ఈ పాయింట్. The skills put together to module and typically at the end the learner receives some form of the qualification or certification. అంటే ఈ పర్టికులర్ నైపుణ్యాలు యొక్క కలయికని ఒక కొలమానంగా కొలిచి లాస్ట్ ఆ పర్టికులర్ మనకి లెర్నర్ అనేవాడు ఆడికి ఒక క్వాలిఫికేషన్లో యాడ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఒక సర్టిఫికేషన్ రూపంలో అయినా యాడ్ అవుతుంది అని అంటున్నాడు. This is nothing but SBTT, industrial safety, is the important pattern of the competency building training. అర్థమైంది కదండి? మళ్ళీ చదువుతున్నాను ఇంకొకసారి. Coming to the first point, competence can be expressed as a combination of the knowledge, awareness, training and experience. ఎవరిని మనం కాంపిటెంట్ పర్సన్ అని అంటాం? దట్ పర్సన్ విల్ హ్యావ్ ఎ నాలెడ్జ్, దట్ పర్సన్ విల్ హ్యావ్ ఎ అవేర్నెస్ అంటే అవగాహన, దట్ పర్సన్ విల్ క్యాపబుల్ ఆఫ్ గివింగ్ ట్రైనింగ్ టు అదర్ పర్సన్ అండ్ దట్ పర్సన్ విల్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్. ఆల్ సేఫ్టీ మేనేజర్, ఆల్ మేనేజర్ కేటగిరీ పర్సన్స్ ఆర్ కాంపిటెంట్ పర్సన్స్. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, యాజ్ ద నేమ్ ఎంప్లాయీస్ అంటే పేరును సూచించే విధంగా competency-based training is a type of training that focused on specific competences and skills. ఈ పర్టికులర్ CBT, కాంపిటెన్స్ బిల్డింగ్ ట్రైనింగ్ అన్నది పర్టికులర్గా వ్యక్తి యొక్క నైపుణ్యాలు, ఆ పర్టికులర్ వ్యక్తి యొక్క సమర్థతల మీద దృష్టి పెడుతుంది అని అంటున్నాడు. The skills put together to the modules and typically at the end the learner receives some form of the qualification or certification. అంటే ఈ పర్టికులర్ నైపుణ్యాల యొక్క కలయికని ఒక కొలమానాల కింద పెట్టి ఫైనల్గా మనకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసిన తర్వాత అతనికి ఒక క్వాలిఫికేషన్ రూపంలో అయినా ఒక సర్టిఫికేషన్ రూపంలో అయినా
మనకి వస్తుంది అని అంటున్నాడు. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ది ఇంట్రడక్షన్. కమింగ్ టు ది నెక్స్ట్, కాంపిటెన్స్ బిల్డింగ్ ట్రైనింగ్. అంటే ఏ రకంగా కాంపిటెన్స్ని బిల్డింగ్ చేసుకోవాలి, అంటే కాంపిటెన్స్ అంటే మన తలకు యోగ్యతని పెంపొందించుకునే శిక్షణ అనేది ఏ రకంగా ఉండాలి అన్నది. కమింగ్ టు ది ఫస్ట్ సబ్ పాయింట్, competency, as we know, the summation of the skills, knowledge and job attitude in the job behavior that can be measured, observed and evaluated. అంటే యోగ్యత అన్నది సమ్మేషన్, అంటే కలయిక ఏంటి, ఆ పర్టికులర్ వ్యక్తికి నైపుణ్యం ఉండాలి, జ్ఞానం ఉండాలి. అండ్ జాబ్ యాటిట్యూడ్, ఆ పర్టికులర్ వ్యక్తికి నువ్వు ఒక జాబ్ అసైన్ చేస్తే అతని యొక్క వైఖరి ఏ రకంగా ఉన్నది కూడా నువ్వు అబ్జర్వ్ చేయాలి. అండ్ జాబ్ బిహేవియర్, అంటే ఆ వ్యక్తి ఆ పర్టికులర్ యాక్టివిటీ ఏ రకంగా చేస్తున్నాడు అన్నది కూడా జస్ట్ యూ హ్యావ్ టు ఇవాల్యుయేట్ చేయాలి. ఆ పర్టికులర్ క్వాలిటీస్ అన్ని జస్ట్ యూ హ్యావ్ టు మెజర్డ్, అంటే కొలవాలి, అబ్జర్వ్డ్ గమనించాలి, అండ్ ఇవాల్యుయేటెడ్ విశ్లేషించి విశదీకరించాలి. ఇది ఫస్ట్ పాయింట్కి అర్థం. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ డిటర్మినింగ్ ఫ్యాక్టర్ ఫర్ ది సక్సెస్ఫుల్ పెర్ఫార్మెన్స్. అంటే పర్టికులర్ వ్యక్తి విజయవంతంగా ప్రదర్శన చేయడానికి ఈ కాంపిటెంట్ బిల్డింగ్ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్ డిటర్మినింగ్ ఫ్యాక్టర్, అంటే కనుగొనే మార్గం, కారకం అవుతుందని చెప్పి అంటున్నాడు. అంటే ఆ పర్టికులర్ వ్యక్తి విజయవంతంగా ప్రదర్శన చెయ్యాలంటే ఆ వ్యక్తి కంపల్సరీగా కాంపిటెంట్ పర్సన్ అయి ఉండాలి అని చెప్పి అంటున్నాడు. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, thus the competency development has become one of the most important aspects in modern human resources in an organization. అంటే మీరు మీ యొక్క యోగ్యతని అభివృద్ధి చేసుకోకపోతే, సమర్థతని అభివృద్ధి చేసుకోకపోతే జనరల్గా ఫేడ్ అవుట్ అవుతారు. కాబట్టి ఈ ఈ ఈ కాంపిటెన్సీ అన్నది డెవలప్ చేసుకోవాలి అన్నది ప్రతి వ్యక్తిలో ఉండే ఒక ముఖ్యమైన విషయం, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, అంశం, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, స్పెసిఫికల్లీ ఇన్ మోడర్న్ హ్యూమన్ రిసోర్స్ ఆర్గనైజేషన్. అంటే మానవ వనరులకు సంబంధించిన సంస్థలో స్పెసిఫికల్లీ కాంపిటెన్సీ డెవలప్మెంట్ అన్నది నిరంతరం చేస్తూ ఉండాలి అని అంటున్నాడు. This point is intended for the IT industries. In IT industries ప్రాపర్గా అతనికి కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇంజనీర్ అనుకోండి, అతను అప్డేట్ అవ్వకపోతే he should be terminated. ఆ రకంగా అతనిలో ఉండే స్కిల్స్ ఎప్పటికప్పుడు ఏదో రకంగా పెంపొందించుకుంటానే నువ్వు ఆ పర్టికులర్ జాబ్ సైకిల్లో మీరు సర్వే అవ్వగలరు అని చెప్పి అంటున్నాడు. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్. కమింగ్ టు ది ఫోర్త్ పాయింట్, competency building is a complex process where competences are traditionally assumed for their exchange value and should be conceived for their user value. అంటే ఏంటి, కాంపిటెన్సీ బిల్డింగ్ ఈజ్ అ కాంప్లెక్స్ ప్రాసెస్. అంటే నువ్వు ఆ తాలూకా సమర్థతను పెంచుకోవడం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. దానికోసం నువ్వు విపరీతంగా హార్డ్ వర్క్ చేయాలి. వేర్ ది కాంపిటెన్సెస్ ఆర్ ట్రెడిషనల్లీ అస్యూమ్డ్, అంటే ఆ పర్టికులర్ మనకి యోగ్యతలు అన్నది ఆ పర్టికులర్ వ్యక్తి యొక్క మనకి యోగ్యతలు అన్నవి సాంప్రదాయంగా మనకు ఊహించబడతాయి అని అంటున్నాడు. అది ఏ ప్రకారంగా, ఫర్ దేర్ ఎక్స్చేంజ్ వాల్యూ, అంటే మార్పిడి విలువను బట్టి, అండ్ షుడ్ బి కన్సీవ్డ్ విత్ దేర్ యూజర్ వాల్యూ, అంటే ఉపయోగించిన విలువ బట్టి, మార్పిడి విలువ బట్టి ఇవి కన్సీవ్ అవుతాయి, అంటే ఉద్భవిస్తాయని అంటున్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఎక్స్చేంజ్ వాల్యూ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది యూజ్ వాల్యూ, ఇట్ షుడ్ బి డిస్కస్డ్ ఇన్ దిస్ below 2 points. By the exchange value, it means that the individual competences that are officially recognized, formally produced and valued in the labor market. అంటే ఈ మార్పిడి విలువ అంటే ఏంటి, ఇట్ మీన్స్ దట్ ఇండివిజువల్ కాంపిటెన్సెస్, అంటే వ్యక్తిగత సంబంధించిన మన యోగ్యతలు అఫీషియల్ రికగ్నైజ్డ్, అంటే అధికారంగా గుర్తించబడతాయట, ఫార్మల్లీ ప్రొడ్యూస్డ్, అంటే ఉత్పత్తి చేయబడతాయట, అండ్ వాల్యూడ్ ఇన్ ది లేబర్ మార్కెట్. వీళ్ళకి అంటే మనకి లేబర్ మార్కెట్లో విపరీతమైన విలువ ఉంటుంది. అంటే
ఆర్ బర్న్ విత్ స్కిల్ పర్సన్స్ ఈజ్ నథింగ్ బట్ ది ఎక్స్చేంజ్ వాల్యూ. అంటే పర్టికులర్ అంటే నాలెడ్జబుల్గా ఉండేవాడు, ప్రాక్టికల్స్ చేసే దగ్గర హుషారుగా ఉండే వ్యక్తిని ఆటోమేటిక్గా అతను కాంపిటేటివ్ పర్సన్ అయిపోతాడని చెప్తుంది. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఆన్ ది అదర్ హ్యాండ్ యూజ్ వాల్యూ అంటే ఉపయోగించిన విలువ బట్టి ఈ పర్టికులర్ ఇండివిజువల్ కాంపిటెన్సెస్ అన్నది ఏ రకంగా డెవలప్ అవుతుంది అంటే ఇట్ మీన్స్ దట్ ది ఇండివిజువల్ కాంపిటెన్సెస్ ఆర్ దట్ స్పెసిఫిక్ అండ్ జనరేటెడ్ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ ప్రాసెస్ క్రియేషన్ అండ్ యూజ్. అంటే ఈ మార్పిడి విలువ బట్టి ఈ పర్టికులర్ మనకి తలకు యోగ్యతలు నిర్దిష్టంగా ఆ పర్టికులర్ సంస్థ యొక్క ప్రక్రియ మరియు పుష్టి మరియు ఉపయోగించే విలువ బట్టి మనకి జనరేట్ అవుతాయని అంటున్నాడు. అంటే ఇఫ్ ఏ పర్సన్ కంటిన్యూస్గా ఒక 6 to 7 years ఒకే వింగ్ మీద పనిచేసాడు అనుకోండి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో, అతను ఆటోమేటిక్గా మనకి కాంపిటేటివ్ పర్సన్ అవుతాడు. అంటే బై క్లోజ్ ఎగ్జామినేషన్ వల్ల అంటే అతనికి ఎక్స్ట్రాక్ట్ చేసే అంశాల మీద కూడా కాంపిటేటివ్ పర్సన్ అవ్వచ్చు అని చెప్పి అంటున్నాడు. అంటే ఈ పర్టికులర్ వ్యక్తికి విత్ ఇన్ 1 year 2 years బట్టి ఎక్స్చేంజ్ వాల్యూ ద్వారా కాంపిటేట్ అవ్వచ్చు. ఈ పర్టికులర్ వ్యక్తి కొద్దిగా నాలెడ్జబుల్ ఆస్పెక్ట్స్లో తక్కువ రేంజ్లో ఉంటే ఇట్ విల్ టేక్ టైమ్ అని అంటున్నాడు. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఎక్స్చేంజ్ వాల్యూ అండ్ యూజ్ వాల్యూ. ఓకే, ఇప్పటి వరకు మనం ఎన్ని పాయింట్స్ చదువుకున్నాం? టోటల్ 6 పాయింట్స్ చదువుకున్నాం. కమింగ్ టు ది 7, ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ దిస్ పాయింట్. పర్టికులర్ ఈ పాయింట్ అన్నది ఈ టాపిక్ యొక్క హార్ట్, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ది 7th పాయింట్, an integrated competency building system is built around 3 policies under the globally learning economy. అంటే ఈ పర్టికులర్ సమకాలమైన సమర్థత పెంపొందే వ్యవస్థ ఈ 3 పాలసీల ద్వారా నిర్మితమైంది అని అంటున్నాడు. అవి గ్లోబల్లీ లెర్నింగ్ ఎకానమీ పరిధిలో ఉంటాయని అంటున్నాడు. ఏంటేంటి ఆ లెవెల్స్? ఫర్మ్ లెవెల్ అంటే మన సంస్థ యొక్క స్థాయి ద్వారా ఇంటిగ్రేటెడ్ కాంపిటెన్సీ అనేది బిల్డింగ్ చేసుకోవచ్చు. కమింగ్ టు ది ఇంటర్ ఫర్మ్ లెవెల్ అంటే మధ్య సంస్థ యొక్క స్థాయి ద్వారా ఇంటిగ్రేటెడ్ కాంపిటెన్సీ అనేది మనం బిల్డింగ్ చేసుకోవచ్చు. కమింగ్ టు ది ఓవరాల్ లెవెల్ అంటే మొత్తము స్థాయి ద్వారా ఈ పర్టికులర్ ఇంటిగ్రేటెడ్ కంపెనీ బిల్డింగ్ సిస్టమ్ అనేది మనం డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నాడు. కమింగ్ టు ది ఫర్మ్ లెవెల్ అంటే ఫర్మ్ లెవెల్ ద్వారా ఇంటిగ్రేటెడ్ కాంపిటెన్సీ అనేది ఏ రకంగా డెవలప్ చేయాలి అంటే enterprises build their knowledge aspects largely based on a context specific knowledge. What is the meaning of the context specific knowledge అంటే మన సందర్భం యొక్క నిర్దిష్టమైన జ్ఞానము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇండస్ట్రీస్లో ఒక 4-5 కాంపిటేటివ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు మంచి ఆస్పెక్ట్స్లో అవుట్ గ్రోత్ బాగుంది, వీళ్ళని మనకి యూటిలైజ్ చేసుకుందాం అని చెప్పి మేనేజ్మెంట్ అనుకుంది. ఆ పర్టికులర్ వ్యక్తికి స్పాన్సర్ చేయడం, డబ్బులు స్పాన్సర్ చేసి వేరే ఆర్ఎల్ఐ సిఎల్ఐ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో సేఫ్టీ ఆస్పెక్ట్స్లో కోర్సులో జాయిన్ చేయడం, అతనిలో కాంపిటెన్సీని ఇంప్రూవ్ చేయడం అన్నది మన సంస్థ యొక్క స్థాయి ద్వారా జనరేట్ అవుతుంది అన్నమాట. ఓకే, కమింగ్ టు ది ఇంటర్ ఫర్మ్ లెవెల్ అంటే మధ్య సంస్థ యొక్క స్థాయి ద్వారా ఈ కాంపిటెన్సీ బిల్డింగ్ ట్రైనింగ్ అన్నది ఏ రకంగా డెవలప్ అవుతుందంటే ఇన్ ఇంటర్ ఫర్మ్ ఎంప్లాయీస్ మొబిలిటీ, డిఫ్యూజ్డ్ ఫార్మ్స్ ఆఫ్ ది కోఆపరేషన్, ఎలియన్స్ అండ్ నెట్వర్కింగ్ అమాంగ్ ది ఫార్మ్స్. అంటే చూడండి, ఈ పర్టికులర్ మధ్యస్థాయి సంస్థ ద్వారా కాంపిటెన్సీ బిల్డింగ్ ఏ రకంగా డెవలప్ అవుతుందంటే ఆ పర్టికులర్ ఎంప్లాయీస్ అంటే వర్కర్స్ యొక్క మొబిలిటీ అంటే చైతన్యం మీద, డిఫ్యూజ్డ్ ఫార్మ్స్ ఆఫ్ ది కోఆపరేషన్ అంటే రకరకాలుగా ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళ సహకారం అందించుకోవడం ద్వారా, ఎలియన్స్ అంటే ఒక కూటమిల కింద ఏర్పడడం ద్వారా, అండ్ నెట్వర్కింగ్ అమాంగ్ ది ఫర్మ్స్ అంటే ఒక ఇండస్ట్రీ ఇంకొక ఇండస్ట్రీ సంబంధించిన నెట్వర్క్ లింక్స్ పెట్టుకోవడం ద్వారా ఇంటర్ ఫర్మ్ లెవెల్స్ ద్వారా కాంపిటెన్సీ బిల్డింగ్ అనేది మనం చేసుకోవచ్చు అని అంటున్నాడు. కమింగ్ టు ది మళ్ళీ ఇంకొకసారి చదువుతున్నాను. ఇంటర్ ఫర్మ్ లెవెల్ అంటే మధ్య స్థాయి ద్వారా కాంపిటెన్సీ బిల్డింగ్ ట్రైనింగ్ అనేది ఏ రకంగా ఉండాలంటే ఇన్ ఇంటర్ ఫర్మ్ ఎంప్లాయీస్ మొబిలిటీ అంటే వర్కర్స్ యొక్క చైతన్యము,
అండ్ డిఫ్యూజ్డ్ ఫార్మ్స్ ఆఫ్ ది కోఆపరేషన్ అంటే ఆ పరస్పరము వర్కర్స్ మధ్యలో ఉండే సహకారము అండ్ అలయన్స్ ఒక కూటముల కింద ఏర్పడడం అండ్ నెట్వర్కింగ్ అమాంగ్ ది ఫర్మ్స్ అంటే ఒక ఫర్మ్స్ వేరొక ఫర్మ్స్ మనకి లింక్ పెట్టుకోవడం రిగార్డింగ్ ది కాంపిటెన్స్ బిల్డింగ్ ట్రైనింగ్ గురించి, తద్వారా సిబిటి అన్నది డెవలప్ చేసుకోవచ్చు అని అంటున్నాడు. కమింగ్ టు ది సి పాయింట్ ఓవరాల్ లెవెల్ అంటే మొత్తం యొక్క స్థాయి. Alliance must be made among the education, society and industry with regard to the social capital productions. అంటే ఈ కూటముల కింద ఏర్పడడం సర్టెన్ సపోజ్ ఆంధ్ర యూనివర్సిటీ తీసుకోండి, అందులో ఐటీ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకి హైపెక్స్ ద్వారా వాళ్ళు ఆల్మోస్ట్ కాంపిటేటివ్ పర్సన్స్ అయి ఉంటారు. అంటే వాళ్ళని దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం ఇది ఓవరాల్ లెవెల్ ద్వారా. ఈ మన సొసైటీ ప్రకారంగా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వాళ్ళు స్కిల్ పర్సన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం, ఈ ద్వారా కూడా మనకి ఇంటిగ్రేటెడ్ కాంపిటెన్సీ బిల్డింగ్ సిస్టమ్ అన్నది ఈ పర్టికులర్ ఓవరాల్ లెవెల్ ద్వారా డెవలప్ చేసుకోవచ్చు అని అంటున్నాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ సోషల్ క్యాపిటల్ ప్రొడక్షన్. వాళ్ళు సామాజికంగా వనరులు ఉత్పత్తి చేసే స్టేజ్కి వస్తారని చెప్పి అంటున్నాడు. ఓకే, దిస్ ఈజ్ ద seventh important point of the competency building training. Coming to the eighth important point is the purpose of the competency building is to assess the job cycle of the employees in terms of the selection, performance management and training and succession planning. అంటే ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది ప్రయోజనం, కాంపిటెన్సీ బిల్డింగ్ అవడం వలన ఏంటి ప్రయోజనం ఏముంటుంది, ఆ పర్టికులర్ సిబిటి అన్నది ఆ వర్కర్స్ యొక్క జాబ్ సైకిల్ పెరగడంలో సహకారం చేస్తుంది. అండ్ పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ప్రదర్శన యొక్క నిర్వహణ చేయడంలో సహకారం అందిస్తుంది. ఆ పర్టికులర్ శిక్షణను ఇవ్వడంలో అసిస్ట్ చేస్తుంది. అండ్ సక్సెషన్ ప్లానింగ్ అంటే వారసత్వం యొక్క ప్రణాళికలు నిర్వర్తించడంలో కూడా ఇది సహకారం అందిస్తుంది అంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సక్సెషన్ ప్లానింగ్ అంటే వారసత్వం యొక్క ప్రణాళిక. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపిటేటివ్ పర్సన్ మనకి రిటైర్ అయిపోతున్నాడు, అతను లేకపోతే ఆ వింగ్లో ఎవరు చేయలేరు. ఈ పర్టికులర్ ఈ కాంపిటేటివ్ పర్సన్స్ ద్వారా మనం వెతికి ఆ పర్సన్లో మనకి రీప్లేస్ చేయడానికి ఆ వ్యక్తికి సూటబుల్ పర్సన్ ఇతనే అవుతాడు అని నియమించడానికి ఈ పర్టికులర్ కాంపిటెన్సీ బిల్డింగ్ ట్రైనింగ్ అన్నది ఉపయోగపడుతుంది అని అంటున్నాడు. కమింగ్ టు ది లాస్ట్ పాయింట్, ఆల్ హెచ్ఆర్ ఫంక్షన్స్ అసెస్మెంట్స్ ఫర్ ది సెలెక్షన్ ఆఫ్ ది వేరియస్ పొజిషన్స్, పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, సక్సెషన్ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఫర్ టాలెంట్ అండ్ ట్రైనింగ్ నీడ్ అసెస్మెంట్స్ వుడ్ బి యాంకర్డ్ ఇన్ దిస్ కాంపిటెన్సెస్. అంటే జనరల్గా హ్యూమన్ రిసోర్సెస్ అన్నది కాంపిటేటివ్ పర్సన్స్ అన్నది నియమిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క లెక్కింపులు ఏ రకంగా ఉంటాయి, వివిధ రకాలైన పొజిషన్స్ ఒక ఇంపార్టెంట్ కీ పొజిషన్స్లో ఒక మెంబర్స్ని రిక్రూట్ చేయాలి. వాళ్ళకి హెచ్ఆర్ ఫంక్షన్స్ అదే హ్యూమన్ రిసోర్స్ యొక్క లెక్కింపులు ఏ రకంగా ఉంటాయి అంటే పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఆ పర్టికులర్ వ్యక్తి యొక్క ప్రదర్శన నిర్వహణ మీద, ప్లస్ మన తాలూకా సక్సెషన్ ప్లానింగ్ అంటే ప్రణాళిక సంబంధించిన వారసత్వ ప్రణాళిక సంబంధించిన మీద, ప్రోగ్రామ్ ఫర్ టాలెంట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఫర్ టాలెంట్స్ అంటే ప్రతిభావంతులు వెదిక చేసే కార్యక్రమాల మీద, అండ్ ట్రైనింగ్ నీడ్ అసెస్మెంట్ ఆ పర్టికులర్ సెలెక్ట్ అయిన వ్యక్తికి శిక్షణ ఎంతవరకు అవసరం అన్న లెక్కింపుల మీద ఆధారపడి ఉంటాయి. ఈ పర్టికులర్ పేర్కొన్న పాయింట్స్ అన్ని యాంకర్డ్ అంటే కలిసి ఉంటాయన్నమాట పర్టికులర్ కాంపిటీషన్స్ని లెక్కించడానికి అని చెప్పి అంటున్నాడు. మళ్ళీ ఇంకొకసారి చదువుతున్నాను ఈ పాయింట్. ఆల్ హెచ్ఆర్ ఫంక్షన్ అసెస్మెంట్స్ ఫర్ ది selection of the various important positions, performance management,
succession planning and program for talents and training need assessment would be anchored in these competences. అంటే మనకి ఆ పర్టికులర్ యోగ్యతలు అన్నది హెచ్ఆర్ ఫంక్షన్ యొక్క లెక్కింపులు ఏ రకంగా ఉంటాయి ఆ పర్టికులర్ కీ పొజిషన్లో నియమించడానికి అని అంటే అది ప్రదర్శన యొక్క నిర్వహణ మీద ఆ వ్యక్తి యొక్క పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ మీద సక్సెషన్ ప్లానింగ్ ఆ వారసత్వం యొక్క ప్రణాళిక మీద ప్రోగ్రామ్ ఫర్ ది టాలెంట్స్ అంటే ప్రతిభావంతుల యొక్క వెతుకులాట మీద ఆ పర్టికులర్ సెలెక్ట్ అయిన వ్యక్తికి శిక్షణ ఎంతవరకు అవసరం అన్న లెక్కింపుల మీద ఆధారపడతాయని చెప్పి అంటున్నాడు. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. For this particular chapter is the content is very low, so just you have to generate all these points. Innune mottam points. Coming to the introduction will contain 2 points and competence building training will contain 1 2 3 4 5 6 7. 7 is the important point, heart of this point. 7 and 8 9. ఈ పర్టికులర్ 9 పాయింట్స్ మీరు రిప్రజెంట్ చేసినప్పుడు మాత్రమే జస్ట్ యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ది చాప్టర్. కమింగ్ టు ది ఇంట్రడక్షన్, కాంపిటెన్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద కాంబినేషన్ ఆఫ్ ది నాలెడ్జ్, అవేర్నెస్, ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్. అంటే పర్టికులర్ యోగ్యత అన్నది ఏ రకంగా తెలియజేయబడుతుంది అంటే ఆ పర్టికులర్ వ్యక్తికి నాలెడ్జ్ ఉండాలి, అవేర్నెస్ అవగాహన ఉండాలి, ట్రైనింగ్ అంటే ఇంకో వ్యక్తికి శిక్షణ ఇచ్చేటట్టు ఉండాలి, అండ్ ఎక్స్పీరియన్స్ అతను అనుభవశాలై ఉండాలి. ఇట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఫస్ట్ పాయింట్. యాజ్ ద నేమ్ ఇంప్లాయిస్, కాంపిటెన్సీ బేస్డ్ ట్రైనింగ్ ఈజ్ ద టైప్ ఆఫ్ ట్రైనింగ్ దట్ ఫోకస్డ్ ఆన్ ది స్పెసిఫిక్ కాంపిటెన్సెస్ అండ్ స్కిల్స్. ఇది ఈ పర్టికులర్ ఈబీటీ అన్నది దేని మీద నిర్దిష్టంగా దృష్టి పెడుతుందంటే ఆ వ్యక్తి యొక్క సమర్థతల మీద, ఆ వ్యక్తి యొక్క నైపుణ్యాల మీద మన దృష్టి పెడుతుంది అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద స్కిల్స్ పుట్ టుగెదర్ టు ది మాడ్యూల్స్ అండ్ టిపికలీ ఎట్ ది ఎండ్ ది లెర్నర్ రిసీవ్ సమ్ ఫార్మ్ ఆఫ్ ది క్వాలిఫికేషన్ ఆర్ సర్టిఫికేషన్. ఈ పర్టికులర్ నైపుణ్యాల కలయికని ఒక కొలమానం కింద కొలిచి లాస్ట్ రిసీవ్కి వచ్చేసరికి అతనికి ఒక సర్టిఫికేట్ రూపంలో లేకపోతే ఒక క్వాలిఫికేషన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, కాంపిటెన్సీ యాజ్ వీ నో ది సమ్మేషన్ ఆఫ్ ది స్కిల్, నాలెడ్జ్ అండ్ జాబ్ యాటిట్యూడ్ అండ్ ఇన్ ది జాబ్ బిహేవియర్ దట్ కెన్ బి మెజర్డ్, అబ్జర్వ్డ్ అండ్ ఇవాల్యుయేటెడ్. అంటే మనకి మన యోగ్యత అన్నది మనకి నైపుణ్యము, జ్ఞానము అండ్ జాబ్ యాటిట్యూడ్ అంటే ఆ పర్టికులర్ వ్యక్తి జాబ్ చేస్తున్నప్పుడు అతని తాలూకా వైఖరి ఎలాగుంది, ఆ పర్టికులర్ జాబ్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు అతని యొక్క బిహేవియర్ ఎలాగుంది అన్నది కొలుస్తారు, గమనిస్తారు, ఇవాల్యుయేట్ చేస్తారు, విశ్లేషించి విశదీకరిస్తారు. ఆ ప్రకారమే అతనికి సర్టిఫికేషన్ కానీ లేదా క్వాలిఫికేషన్ కానీ రావడం మనకి అవుతుంది అని అంటున్నాడు. Coming to the second point, it is an important determining factor for the successful performance. ఇది అద్భుతంగా కనుగొనే మార్గం అంటే విజయవంతంగా ప్రదర్శన చేయడానికి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డిటర్మినింగ్ ఫ్యాక్టర్ అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, thus competency development has one of the most important aspects in modern human resource in organization. Present modern human resources సంబంధించిన ఆర్గనైజేషన్స్ లో ఎనీ ఇండస్ట్రీ, either pharma industry, either IT industry, ఈ కాంపిటెన్సీ డెవలప్మెంట్ అంటే ఈ తాలూకా పర్టికులర్ మనకి ఈ తాలూకా యోగ్యత పెంపొందించుకోవాలి అన్నది ఒక ముఖ్యమైన అంశం. నువ్వు ఇఫ్ యు ఆర్ కాంపిటీట్ ఓన్లీ, just you have to survive for the few years. Otherwise, if you are not competent, you are not competent person, you are supposed to be terminated. అది అన్నది నువ్వు డెవలప్ చేసుకోవాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, కాంపిటెన్సీ బిల్డింగ్ ఈజ్ ఎ కాంప్లెక్స్ ప్రాసెస్ వేర్ కాంపిటెన్సెస్ ఆర్ ట్రెడిషనల్లీ assumed for their exchange value should also be conceived for their
యూజర్ వాల్యూ. ఈ పర్టికులర్ కాంపిటెన్సీ బిల్డింగ్ అంటే కాంపిటెంట్ పర్సన్ అవ్వడం అన్నది కాంప్లెక్స్ ప్రాసెస్, అంటే ఒక మనకి సంక్లిష్టమైన ప్రక్రియ అనమాట. వేర్ ఇక్కడ కాంపిటెన్సెస్ అంటే పర్టికులర్ యోగ్యతలు అన్నవి ట్రెడిషనల్లీ అజ్యూమ్డ్ అంటే సాంప్రదాయబద్ధంగా ఊహించబడతాయట. ఏ రకంగా? ఫర్ దేర్ ఎక్స్చేంజ్ వాల్యూ అండ్ వుడ్ ఆల్సో కన్సీవ్డ్ ఫర్ దేర్ యూజ్ వాల్యూ, అంటే మార్పిడి విలువ నుంచి ఉపయోగించిన విలువ నుంచి కాంపిటెన్స్ బిల్డింగ్ అనేది డెవలప్ అవుతుంది అని అంటున్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఎక్స్చేంజ్ వాల్యూ? బై ది ఎక్స్చేంజ్ వాల్యూ ఇట్ ఈస్ మీన్ దట్ ది ఇండివిజువల్ కాంపిటెన్సెస్ దట్ ఆర్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్, ఫార్మర్లీ ప్రొడ్యూస్డ్ అండ్ వాల్యూడ్ ఇన్ ది లేబర్ మార్కెట్. అంటే పర్టికులర్ ఎక్స్చేంజ్ వాల్యూ ద్వారా ఈ వ్యక్తిగత సంబంధించిన యోగ్యతలు కాంపిటెన్సెస్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ అంటే గుర్తించబడతాయట. అఫీషియల్లీ అండ్ ఫార్మల్లీ ప్రొడ్యూస్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఫార్మల్లీ ప్రొడ్యూస్డ్? అంటే పరిష్కారంగా ఉత్పత్తి అవుతాయట. అఫీషియల్లీ రికగ్నైజ్డ్ అంటే పరిష్కారంగా గుర్తించబడతాయి. ఫార్మల్లీ ప్రొడ్యూస్డ్ అంటే పరిష్కారంగా ఉత్పత్తి పడతాయి. అండ్ వాల్యూడ్ విలువనిస్తారు వీళ్ళకి ఇన్ ది లేబర్ మార్కెట్, అంటే కార్మిక వ్యవస్థలో వీళ్ళకి నిరంతరంగా గుర్తింపు ఉంటుంది. అంటే ఈజ్ ఆర్ ది బై బర్త్ కాంపిటెంట్ పర్సన్స్. కమింగ్ టు ది ఆన్ అదర్ హ్యాండ్, బై use value it means that the individual competences are specific and generated within organization process creation and use. అంటే జనరల్గా సంస్థ యొక్క ప్రకృతి మన సంస్థ యొక్క ప్రక్రియ యొక్క పుష్టి ద్వారా వాటి యొక్క ఉపయోగించిన విలువల ద్వారా కాంపిటెన్స్ బిల్డింగ్ అనేది కూడా డెవలప్ చేయొచ్చు అని అంటున్నాడు. ఓకే, these are the important point. Coming to the next, an integrated competency building system is built around 3 policies under the globally learning economy. ఏంటంటే మనకి సమకాలికమైన సమర్థత బిల్డింగ్ వ్యవస్థ అన్నది ఈ 3 పాలసీస్ మీద నిర్మితమై ఉంది. ఇవి గ్లోబల్లీ లెర్నింగ్ ఎకానమీ పరిధిలో ఉంటాయి అని అంటున్నాడు. ఏ రకంగా కాంపిటెన్సీ బిల్డింగ్ సిస్టమ్స్ మనకి బిల్డ్ చేయొచ్చు అంటే ఫర్మ్ లెవెల్ ద్వారా, అంటే సంస్థ యొక్క స్థాయి ద్వారా జస్ట్ యూ హ్యావ్ టు జనరేట్ ది కాంపిటెన్స్ బిల్డింగ్ సిస్టమ్. అండ్ ఇంటర్ ఫర్మ్ లెవెల్ అంటే మధ్య సంస్థ యొక్క స్థాయి ద్వారా జస్ట్ యూ హ్యావ్ టు జనరేట్ ద కాంపిటెన్సీ బిల్డింగ్ సిస్టమ్. అండ్ ఓవరాల్ లెవెల్ అంటే మొత్తం స్థాయి ద్వారా జస్ట్ యూ హ్యావ్ టు జనరేట్ ద కాంపిటెన్సీ బిల్డింగ్ సిస్టమ్. వాట్ ఈస్ ద ఫర్మ్ లెవెల్? ఫర్మ్ లెవెల్ అంటే మనకి ఈ యొక్క సంస్థ యొక్క స్థాయి నుంచి కాంపిటెన్సీ బిల్డింగ్ సిస్టమ్ అనేది ఏ రకంగా డెవలప్ చేయొచ్చు అంటే ఎంటర్ప్రైజెస్ పుట్ దేర్ నాలెడ్జ్ ఆస్పెక్ట్స్ లార్జ్లీ బేస్డ్ ఆన్ ఎ కాంటెస్ట్ స్పెసిఫిక్ నాలెడ్జ్. అంటే ఆ వ్యక్తుల యొక్క జ్ఞానము సంబంధించిన అంశాలు పరిగణలో తీసుకొని ఆ వ్యక్తులకి ఫ్యూచర్గా ఆ పర్టికులర్ సందర్భం యొక్క నాలెడ్జ్కి అనుగుణంగా నువ్వు శిక్షణ ఇవ్వడం. అంటే ఆ పర్టికులర్ కాంపిటెంట్ పర్సన్ని వేరే అదర్ ఇన్స్టిట్యూషన్స్లో పంపించి అతన్ని మోర్ అండ్ మోర్ కాంపిటెంట్ పర్సన్ చేయడం. ఇది ఫర్మ్ యొక్క స్థాయి. కమింగ్ టు ది ఇంటర్ ఫర్మ్ స్థాయి, ఇన్ ఇంటర్ ఫర్మ్ ఎంప్లాయీస్ మొబిలిటీ అంటే డిఫ్యూజ్డ్ ఫార్మ్స్ ఆఫ్ ది కోఆపరేషన్ అలయన్స్ అండ్ నెట్వర్కింగ్ అమాంగ్ ది ఫార్మ్స్. అంటే ఇంటర్ ఫర్మ్స్ ద్వారా కాంపిటెన్స్ యొక్క బిల్డింగ్ సిస్టమ్ ఏ రకంగా జనరేట్ చేయొచ్చు అంటే ఎంప్లాయీస్ యొక్క మొబిలిటీ అంటే ఎంప్లాయీస్ యొక్క చైతన్యం ద్వారా, యాజ్ వెల్ యాజ్ ద డిఫ్యూజ్డ్ ఫార్మ్స్ ఆఫ్ ది కోఆపరేషన్ అంటే ఒక వ్యక్తుల మధ్య ఉండే సమన్వయం ద్వారా, అలయన్స్ అంటే కూటముల ద్వారా, అండ్ నెట్వర్కింగ్ అమాంగ్ ది ఫార్మ్స్ అంటే ఒక సంస్థ వేరే సంస్థ మధ్యలో లింక్స్ పెట్టుకోవడం ద్వారా జస్ట్ వీ హ్యావ్ టు జనరేట్ ది కాంపిటెన్స్ బిల్డింగ్ సిస్టమ్ బై ది ఇంటర్ ఫర్మ్ లెవెల్. కమింగ్ టు ది ఓవరాల్ లెవెల్, మొత్తం స్థాయి నుంచి ఏ రకంగా కాంపిటెన్సీ బిల్డింగ్ సిస్టమ్ అనేది డెవలప్ చేయొచ్చు అంటే అలయన్స్ మస్ట్ బి మేడ్ అమాంగ్ ది ఎడ్యుకేషన్, సొసైటీ, ఇండస్ట్రీ విత్ రికార్డ్ టు ది సోషల్ క్యాపిటల్ ప్రొడక్షన్. అంటే కూటముల కింద ఏర్పడడం, ఎడ్యుకేషన్ వింగ్, సామాజిక పరంగా అదర్ ఇండస్ట్రీస్లో ఈ కాంపిటెంట్ పర్సన్స్ని మీరు సెర్చ్ చేసి వాళ్ళని రిక్రూట్ చేసి వాళ్ళని
సామాజికంగా వనరులు వచ్చేటట్టు చేయడం ద్వారా మొత్తం స్థాయి ద్వారా కాంపిటెన్సీ బిల్డింగ్ సిస్టమ్ అనేది నిర్మితం అవుతుందని చెప్పి అంటున్నాడు. Coming to the next point, the purpose of the competency building is to assist the job cycle of the employees in terms of the selection, performance management, training and succession planning. అసలు కాంపిటెన్సీ బిల్డింగ్ ట్రైనింగ్ యొక్క ప్రయోజనం ఏంటి అంటే, ఒక వ్యక్తి కాంపిటెంట్ పర్సన్ అయితే వాడి యొక్క జాబ్ సైకిల్ పెరుగుతుంది, అంటే వాడికి ఒక జాబ్ సెక్యూరిటీ వస్తుంది, ఆడు వేరే ఇండస్ట్రీస్లో ప్రాపర్గా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది హైపెక్స్ మీద. పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అంటే ప్రదర్శన యొక్క మేనేజ్మెంట్ చేయడానికి అండ్ శిక్షణ ఇవ్వడానికి, అదర్ వ్యక్తులకి శిక్షణ ఇవ్వడానికి, అండ్ సక్సెషన్ ప్లానింగ్ అంటే వారసత్వం యొక్క ప్రణాళిక నిర్దేశించడానికి ఈ పర్టికులర్ కాంపిటెన్సీ బిల్డింగ్ ట్రైనింగ్ ఈజ్ అ మ్యాండేటరీ అని అంటున్నారు. Coming to the last point, all HR function assessment for this selection of the various positions, performance management, succession planning, program for talents, and training need assessments would be anchored in this competencies. అంటే జనరల్గా హ్యూమన్ రిసోర్సెస్ యొక్క లెక్కింపులు అతి క్లిష్టమైన పొజిషన్లో సెలెక్ట్ చేయడానికి, పర్టికులర్ వ్యక్తులు ఏ రకంగా సెలెక్ట్ చేయాలి అని లెక్కింపు చేయడానికి పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అంటే ప్రదర్శన యొక్క నిర్వహణ ఇంపార్టెంట్ అని అంటారు. సక్సెషన్ ప్లానింగ్ అంటే వారసత్వం యొక్క ప్రణాళిక కూడా ఇంపార్టెంటే. ప్రోగ్రామ్ ఫర్ టాలెంట్స్ అంటే ప్రతిభావంతుల కోసం జరిపే కార్యక్రమాలు, ఇవన్నీ యాంకర్డ్ అంటే మిక్స్ అయి ఉంటాయి ఆ పర్టికులర్ యోగ్యతలు మనం డిఫైన్ చేయడానికి అని చెప్పి అంటున్నాడు. ఓకే, రైట్, అయిపోయింది ఈ టాపిక్. ఎనీ డౌట్స్ అబౌట్ దిస్ టాపిక్? కంపల్సరీగా చదవాలండి ఈ క్వశ్చన్, ఎందుకంటే మేబీ ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఫర్ దిస్ ఇయర్ ఆల్సో. ఏదో విధంగా నా లెవెల్లో నేను చెప్పాను, జస్ట్ యూ హ్యావ్ టు బై హార్ట్, ఇట్ ఈస్ అ మ్యాండేటరీ. లేకపోతే అనవసరంగా వచ్చిన ఒక 10 మార్క్స్ క్వశ్చన్ వదులుకోవాల్సి వస్తుంది. మీరు చాలా టైమ్స్ అడిగాడు, 4 టైమ్స్ వరకు అడిగాడు. అంటే ఏది టెఫ్ టెర్మినాలజీ ఉన్న క్వశ్చన్లే ఇస్తుంటారు, ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతూ ఉంటాయి. దట్ పర్టికులర్ ఈ పీపీటీ ఒకసారి షేర్ చేయండి సార్. నో ప్రాబ్లం, ఐ విల్ సెండ్ ఆల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, డోంట్ వరీ. థ్యాంక్ యూ సార్. రైట్, అవన్నీ నేను కోర్స్ కోఆర్డినేటర్కి పంపిస్తున్నాను, ఆవిడ మీకు చేస్తుంది పీపీటీ, మీకు మెయిల్ ద్వారా కానీ యాజ్ వెల్ యాజ్ పీడిఎఫ్ రూపంలో కానీ వాట్సాప్ రూపంలో వస్తుంది. ఓకే, డోంట్ వరీ అబౌట్ ది పీపీటీ. రైట్, ఎనీ డౌట్స్ అబౌట్ దిస్ స్పెసిఫిక్ టాపిక్? నో సార్. అర్థమైంది కదా? ఆర్ యూ ఏబుల్ టు అప్లై ఇన్ ది ఎగ్జామినేషన్స్? ఆర్ యూ ఏబుల్ టు అప్లై ఇన్ ది ఎగ్జామినేషన్? ఇట్ ఈస్ అ మ్యాండేటరీ. ఓకే, total it will contain introduction 2 points as well as the main topic. It will contain 1 2 3 sir, one doubt sir. 7 8 9. Tell me sir, ఇది 10 మార్క్ క్వశ్చన్ కింద వస్తుందా సార్, లేకపోతే 2 మార్క్స్ సార్? ఇది 10 marks question point of view లో వస్తుంది. If this particular question asked in 3 marks question, just you will apply the 4 to 5 points, that is enough. ఓకే, ఈ పర్టికులర్ క్వశ్చన్ 10 మార్క్స్ లోనే రిపీట్ అవడానికి ఛాన్స్ ఉంది. 100% 10 మార్క్స్. నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ 10 మార్క్స్ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూవే చెప్తున్నాను. కాన్సెప్ట్స్ మిక్స్డ్ విత్ 10 మార్క్స్ క్వశ్చన్స్. The remaining 3 marks questions I will discuss the later. First 10 marks questions concepts అన్ని అయిన తర్వాత then I will start for the 3 marks questions. Okay. This particular 1 2 3 4 5 6 7 8 9 points ఉన్నాయి. 9 plus 2 11 points ఉన్నాయండి. టోటల్గా 11 points అప్లై చేస్తే just you will surely get more than 9 marks or you will get the full marks also.
if you write like this way. కొద్దిగా టఫ్ టెర్మినాలజీ ఉంది, చూసుకోండి. ఆ టఫ్ టెర్మినాలజీని, ఇది పర్టికులర్ ఈ పాయింట్ ఈజ్ అ వెరీ హార్ట్ ఆఫ్ దిస్ టాపిక్. ఈ పాయింట్ రాస్తే చాలు మీకు అసలు ఫుల్ ఒక 50% మార్క్స్ పడతాయి. అంటే కాంపిటెన్సీ బిల్డింగ్ సిస్టమ్ అన్నది ఏ రకంగా నిర్మితం అవుతుంది, ఏ పాలసీల ప్రకారంగా నిర్మితం అవుతుంది, ఫర్మ్ లెవెల్ స్థాయి నుంచి, ఇంటర్ ఫర్మ్ లెవెల్ స్థాయి నుంచి, ఓవరాల్ లెవెల్ స్థాయి నుంచి ఈ పర్టికులర్ ఇంటిగ్రేటెడ్ కాంపిటెన్సీ బిల్డింగ్ సిస్టమ్ అన్నది ఏ రకంగా నిర్మితం అవుతుంది అన్నది ఇంపార్టెంట్. ఓకే, Okay, sir. ఓకే, కెన్ ఐ లీవ్? Yes, sir. Nobody asking any doubts? సార్ ఇది పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇస్తుంటారు కదా సార్, అది దీంట్లోనికి అది కాంపిటెన్సీ బిల్డింగ్ ట్రైనింగ్ లో రాదు లోగా వస్తుంది. వస్తుంది. ఇంకెనీ అడిషనల్ పాయింట్ ఓన్గా రాయగలిగితే రాసుకోవచ్చు, దట్ డజంట్ మ్యాటర్. బట్ ఇట్ ఈజ్ అకార్డింగ్ టు ది రిలేషన్ అయి ఉండాలి, అంటే దానికి రిలేటెడ్ అయి ఉండాలి. ఓకే, క్వశ్చన్స్ అడగండి. Okay, just I am leaving. Only 2 minutes is left. Okay, tomorrow we will discuss another fresh 2 topics. Okay, right. Okay, thank you, sir. Thank you, sir. Thank you.